guys, welcome back to another vlog. See, Vaishnavi is back in my vlogs, guys. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము ఫస్ట్ టైం వినాయకుడు చేస్తున్నాం అనమాట. మట్టి అదంతా ప్రిపరేషన్ నేను వీడియో తీయలేదు, బట్ ఇప్పుడు వినాయకుడు స్టార్ట్ చేస్తున్నాం, అది వ్లాగ్ తీస్తున్నా. ఐ వాంట్ టు షో యూ గైస్ హౌ ఇట్ గోస్. సో ఫస్ట్ దానికి కావాల్సిన ఏమంటారు ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాం అనమాట. దిస్ ఈజ్ అ బేస్. వైష్ణవి ది ఆర్టిస్ట్. సో అగరబత్తి ఇట్లా స్టార్ట్ చేసినాం, తెలియదు ఇది ఎట్లా అవుతుందో, విల్ సీ. సో డిజైన్ రావడానికి రకరకాల పెన్స్ ట్రై చేస్తున్నాం అనమాట. సి క్రియేటివిటీ ఎట్లుంటుందో ఇప్పుడు రెడీ చేసి డిజైన్ చేయాలి ఇప్పుడు దాన్ని. అయితే ముందే ఏం చేయాలంటే కొంచెం మట్టినేమో కొంచెం గట్టిగా కలుపుకొని పెట్టుకోవాలి, ఇంకొంచెం మట్టినేమో మెత్తగా కలుపుకొని పెట్టుకోవాలి. సో ఈజీ అవుతుంది అనమాట రెండు కలిపి చేసుకోవడానికి. సీ ద డీటెయిలింగ్ గైస్. నేను వైశ్వ అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం గైస్ గణపతి వేయడం. మీరు సో దానికి స్పూన్ కూడా ఉంది మన దగ్గర, ఇది కూడా వాడుకోవచ్చు, లేకపోతే చేయితో కూడా వేసుకోవచ్చు అన్న. ఇక్కడ గణపతి పక్కన ఒక చిన్న సోఫా లాగా అనమాట, దాన్ని అట్లా ట్రై చేసినాం. సేఫ్టీ పెన్ యూజ్ చేసి చిన్న డీటెయిలింగ్ వర్క్ యాడ్ చేసి పెయింట్ బ్రష్ కూడా యూజ్ చేసినాం అనమాట. కొంచెం మధ్యలో కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేయడం జరిగింది. అట్లా స్టార్ట్ చేసినప్పుడు కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది, వస్తుందో రాదో అని చెప్పి, కానీ గివ్ అప్ చేయలే, ట్రై చేస్తూనే ఉన్నాం. చేస్తుంటే డిఫరెంట్ ఐడియాస్ వచ్చినాయి అనమాట. సో అట్లా ప్రతిదాన్ని మేము ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం. మోస్ట్లీ అక్కడ స్టిక్స్ పెట్టడం ప్రతిదానికి అట్లా మంచి అడ్వాంటేజ్ అయిపోయింది. అది దొరికినాయి మాకు, ఎట్లా అంటే సన్నం ఉండేటట్టు, బికాజ్ కొంచెం లావు ఉంటే బ్రేక్స్ వస్తాయి అనమాట గణపతి దగ్గర. సో అది బాగా హెల్ప్ అయింది మాకు. సో గాయస్ ఇప్పుడే మనం ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ స్టెప్ వరకు బాగానే వచ్చామన్నమాట. ఇప్పుడే ఒక కాల్ చేసినాం. సో ఇంకా ఏమంటారు సోఫాని మళ్ళీ మంచిగా డిజైన్ చేయాలి, పొట్ట వేస్తాం. ఇట్లా చూడడానికి కాంప్లికేటెడ్ ఉంటుంది, కానీ మొత్తం అయినాక చూడాలన్నమాట. 50% అయిందనుకుంటా మా గణపతి, బికాజ్ అర్థమైతే లేదు ఇది ఎక్కడి దాకా వచ్చిందో. బట్ ఇదే ఫస్ట్ టైం మేము చేయడం, కానీ మొత్తం అయ్యే వరకు వదలం అన్నమాట గాయస్ అస్సలు. ఈ మట్టితో ఇంకొక తోడు వినాయకుడు కూడా వేయచ్చు, కానీ ఫస్ట్ ఈ వినాయకుడు అయితే హ్యాపీ. సో అట్లా మెల్లమెల్ల స్టార్ట్ చేసిన ప్రాసెస్ ఆల్మోస్ట్ ఎండ్ దాకా వచ్చిందనమాట. మెల్లమెల్లగా క్రియేటివ్గా ఆలోచిస్తూ ఇంకెట్లా ఈజీగా చేయొచ్చు అని చెప్పేసి చూసినాం అనమాట. అలా మధ్యలో అవి హ్యాడ్ కాఫీ బ్రేక్ కూడా కొంచెం ఎనర్జీ కోసం. సో అట్లా కొన్ని జోక్స్ వేసుకుంటూ కొంచెం లైక్ ఫన్నీగా చేసినాం అనమాట మేము గణపతిని. మధ్యలో కొంచెం ఎక్కువ టైం తీసుకుంది దేనికి అని చెప్పేసి అంటే అన్నిటినీ పర్ఫెక్ట్గా రావడానికి మస్తు ట్రై చేసినాం యాక్చువల్గా. కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు, బట్ స్టిల్ గివప్ అయితే రావట్లేదు కదా అని చెప్పి కొంచెం యాక్చువల్లీ అందులో ఎక్కువ స్టోన్స్ ఉండే, అది తీయడానికి ఎక్కువ టైం పట్టింది మాకు గణపతి చేసేటప్పుడు. ప్రతి ఒక్కటి తీసుకుంటూ రిమూవ్ చేసుకుంటూ మెల్లమెల్ల చేసినాం అనమాట. అట్లా చేసేటప్పుడు ఇంకా మధ్యలో అట్లా ఫన్నీగా కొంచెం బ్రేక్ తీసుకుంటూ, కానీ ఎక్కడ మాత్రం గివప్ అయితే చేయాలనిపించాలి, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఇట్స్ ఓకే, మిస్టేక్స్ అయితే ఉంటాయి, కానీ మొత్తం లాస్ట్ వరకు ఎట్లనైనా తీసుకోవాలని చెప్పేసి ఏ వీడియో మాత్రం చూడలేదు. మొత్తం ఓన్గా నేను ఇంకా వైషు ఇద్దరం డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం అనమాట గణపతిని. అట్లా లాస్ట్ వరకు వచ్చింది, ఇలా టర్న్ అవుట్ అయింది. సో గాయ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ గణపతి రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇంకా ఒక ప్రతి ఒక్క చిన్న పైన డిజైన్ వర్క్ అదంతా చేస్తున్నాం. ఐ వాంట్ టు షో యూ ఎట్లయిందో. ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ అడ్జస్ట్ విత్ ద డీటెయిలింగ్ అండ్ ఆల్. చిన్న డీటెయిలింగ్ అన్నిటికీ కూడా ఆబ్జెక్ట్ మేము నీడిల్ యూజ్ చేసినాం అనమాట. దానివల్ల కొంచెం ఈజీ అయిపోయింది వాడడానికి. ప్రతి ఒక్కటి వి ట్రై టు బి పర్ఫెక్ట్, బట్ ఇలా వచ్చింది అవుట్పుట్. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి. ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి వి డిడ్ గుడ్ జాబ్ ఆర్ నాట్. సో మీరు ఎవరైనా చేస్తా అంటే ఇన్ కేస్ చేసినారనుకోండి, బ్రేక్స్ రాకుండా అవేం రాకుండా మంచిగా చేయాలి అని అంటే యూజ్ ఆయిల్ గైస్. సో ఆయిల్ యూజ్ చేసి ఎట్లా అంటే ఇట్లా బ్రష్తోని మంచి అక్కడక్కడ ఇట్లా ఎక్కడెక్కడ బ్రేక్స్ రావద్దు, ఇప్పుడు తొండం దగ్గర ప్లస్ ఇక్కడ కొంచెం బ్యాక్ సైడ్ ఇదంతా కూడా ఏం చేయండి అంటే ఆయిల్తోని ఇట్లా ఆయిల్ పెట్టి యూజ్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే బ్రేక్స్ రాకుండా ఉంటుంది. చేసేటప్పుడు కూడా నేను వైషు హ్యాండ్స్కి ఆయిల్ పెట్టుకొని చేసినాం. దానివల్ల ఏంటంటే ఈజీగా అతుక్కుంటుంది అనమాట.
ఎక్సెస్ వాటర్ అస్సలు యూజ్ చేయద్దు, దానివల్ల ఏమైందంటే ఈజీగా బ్రేక్ అయిపోతుంది. బికాజ్ 9 days కూర్చోబెట్టాలి కదా మనం గణేషుని. సో దట్స్ వై ఆయిల్ ఖచ్చితంగా యూజ్ చేయండి. అండ్ చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ యూజ్ చేసినాం ఫర్ డిజైన్, ఇట్లా పెన్ ఇదంతా యూజ్ చేసినాం అనమాట. సో ఇట్లా కాంట యూజ్ చేసి డీటెయిలింగ్ కోసం. అఫ్ కోర్స్ హ్యాండ్స్ కొంచెం చిన్ననే వచ్చినాయి బికాస్ దిస్ ఇస్ వెరీ ఫస్ట్ టైం గైస్. అసలు ఇంతవరకు ఎప్పుడు మేము చెయ్యలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాం. సో ఇలా అయింది మొత్తానికైతే. బేస్ యాక్చువల్లీ ఇంకొంచెం పెద్ద తీసుకోవాల్సింది, బట్ ఇది మా దగ్గర చిన్నది ఉండే, చెక్క కాబట్టి మంచిగా అయింది. డోంట్ నో ప్లాస్టిక్ మీద చేస్తే ఎట్లుంటుంది అనేది. ఇది సోఫా అన్నమాట దేవుడికి. దేవుడు సోఫా మీద కాలు పెట్టుకొని కూర్చున్నాడు. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. చూడండి ఇంకా అయిపోలేదు యాక్చువల్లీ, దీనికి ఇంకా డిజైన్ ఇద్దాం అనుకుంటున్నాం. ఆల్సో ఒక ఎలుకని చేయాలి ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక చిన్న లడ్డు యాక్చువల్లీ ఇప్పటిదాకా చేసినాం. ఇది ఒక చిన్న లడ్డు. వైషు అయితే స్టార్ట్ చేసినప్పుడు ఇది అసలు మాకు చేయరాదు, ఫెయిల్ అవుతుంది అనుకున్నాం. బట్ ఇక్కడ దాకా వచ్చినాం సీరియస్లీ. సో దట్ అట్లీస్ట్ ట్రై చేయడంలో తప్పలేదు కదా. ఈసారి ఉన్న మిస్టేక్స్ని గుర్తుపెట్టుకొని విల్ డూ బెటర్ నెక్స్ట్ టైం. సో ముందు రోజు బాగానే వచ్చింది గణపతి. నెక్స్ట్ రోజు మళ్ళీ వైషు వాళ్ళ ఇంట్లో ఇంకో గణపతి తయారు చేయడానికి కూర్చున్నాం అనమాట. యాక్చువల్లీ బేస్ లేదు, సో అందుకే ఒక ఫ్రేమ్ తీసుకొని ఆ ఫ్రేమ్లో గణపతి చేసినాం. మట్టికి ముందు బొట్టు పెట్టి దాని తర్వాత గణపతిని చేయడం స్టార్ట్ చేసినాం అనమాట. చూడాలి ఈ గణపతి ఎట్లా టర్న్అవుట్ అవుతుందో. జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్ అంతే. అది ఎట్లా వచ్చినా కూడా మనం దానికి పూజ చేయాల్సిందే, చేస్తాం కాబట్టి మంచిగా మొక్కి గణపతి మంచిగా రావాలని చెప్పేసి మళ్ళీ ఇంకో గణేశుడు మేము ట్రై చేసినాం అనమాట. అప్పుడప్పుడు కెమెరా వచ్చినప్పుడు గణపతి పాట పెట్టేవాళ్ళు, గణపతి రెడీ చేస్తున్నారు కదా, వీడియో తీసుకుంటున్నారు. ఇంటి గణపతి మన చేతుల మీదుగానే తయారు చేసి పెట్టుకోవాలని పిల్లలు ఆశపడి తయారు చేస్తున్నారు కష్టపడుతూ. మా ఇంటి గణపతి మేము మట్టితోటి తయారు చేసి పెట్టుకుంటున్నాం. సోఫా పెట్టి పక్కన గణపతి పెట్టినాం. కాకపోతే ఇప్పుడు సోఫా ఏం పెట్టట్లే, నార్మల్గా కూర్చున్న గణపతి అట్లా చేస్తున్నాం అనమాట. ఇంకా ముంగట ఉంది కదా టాస్క్, ఇంకా చేతులు పెట్టాలి, మళ్ళీ కళ్ళు చేయాలి. ఇంకా చేతులకి కళ్ళకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అంటే పాట పడుతుంది వయసు అట్లనే ఇస్తుంది. టాలెంట్ ఎంకరేజ్ చెయ్యాలి. రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా కౌసల్య రామారారా, రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా. ఇట్లా 2 గణపతులు మేము చేసినాం అనమాట. వైషు హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ చెప్పు. గణపతి చేసినాం కదా, మంచిగా అనిపించింది గణపతి చేయడం. అఫ్కోర్స్ చిన్న చిన్న మిస్టేక్స్ అయినాయి. ఈ చిన్న చిన్న మిస్టేక్స్ నుంచి మళ్ళీ నేర్చుకొని నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేస్తాం యాక్చువల్లీ. బట్ యా, ఇలా కొత్తగా ట్రై చేయడం ఇట్స్ రియల్లీ డిఫరెంట్. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye. సీ యు ఇన్ ద Next vlog. బై.